పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు మీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు చదువమ్మా. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. వారికంటే ముందుగా తీసేనా. హల్లెలూయా. వారికంటే ముందుగా దేవుడు నడుస్తా వచ్చాడు. హల్లెలూయా. మోషే నడిపింపులో దేవాతి దేవుడు ఇశ్రాయేలీలతో హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి డిస్టర్బెన్స్, యేసు నామములో తొలగిపోవునుగాక. హల్లెలూయా. మోషే నడిపింపులో దేవాతి దేవుడు ఇశ్రాయేలీలకు పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఉండి వారికి ముందుగా నడిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా బిడ్డలకు దేవుడు నిలుచున్నాడు. రాత్రి వేళ దారి కనపడనటువంటి స్థితిలో అగ్ని స్తంభముగా దేవుడు నిలుచున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. అంటే ఇవి మాట్లాడుకోవడానికి చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా చూసిన వారికి అర్థమవుతుంది. అదే కనుక ఆనాడు ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కనుక ఉంటే ఒక చరిత్ర సృష్టించేది. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు, నాతో మాట్లాడేవారు ఎవరు లేరు, నాకు గొడుగు పట్టే వాళ్ళు ఎవరు లేరు, నాకు అండగా నిలబడేవారు ఎవరు లేరు, నాకు దారి చూపేవారు ఎవరు లేరు.
ఇటెళ్దామంటే చీకటి, ఇటెళ్దామంటే చీకటి, ఇటెళ్దామంటే చీకటి, వెనకాల చూస్తే చీకటే. హల్లెలూయా. చీకటి చీకటిగా ఉందేమో, ఎవ్వరూ సహాయము చేయలేని పరిస్థితులను ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషే నడిపింపులో దేవాతి దేవుడు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా తోడు నీడగా ఉంటూ పగులు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఏ విధంగా అయితే నిలుచున్నాడో అదే ప్రకారముగా నీతో నిలబడబోతున్నాడు. కొట్టు గట్టిగా చపడలో, కొట్టు గట్టిగా చపడలో. హల్లెలూయా, ఆమేన్. మనుషులు చెయ్యి విడిచిపెట్టినట్టుగా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ఏప్రిల్ మాసములో ఏ దిగులుతో నువ్వు ఉన్నావో, ఏ వేదనతో నువ్వు ఉన్నావో, ఏ అద్భుతము కొరకు ఈ ఏప్రిల్ మాసములో నువ్వు ఎదురు చూస్తున్నావో, ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా నా దేవుడు నిలబడబోతున్నాడు. కొట్టు గట్టిగా చొప్పలో. హల్లెలూయా. అన్నా, ఎర్రటి ఎండల వలె నిందలకు తట్టుకోలేకపోతున్నాను. ఎర్రటి ఎండల వలె అప్పులకు తట్టుకోలేకపోతున్నాను. ఎర్రటి ఎండల వలె రోగాలకు తట్టుకోలేకపోతున్నాను. ఎర్రటి ఎండల వలె నిందలకు తట్టుకోలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కానీ నా ప్రభువే నీకు మేఘ స్తంభముగా నిలబడబోతున్నాడు. నీ మీద ఎండ తగలకుండా, నీకు నిందలు తగలకుండా, నీకు అవమానాలు తగలకుండా, నీ కష్టాలు తగలకుండా, కన్నీళ్లు తగలకుండా నా దేవుడే మీకు అండగా నిలబడబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. అరే, ముందుకు నడుద్దామంటే కళ్ళు కనపడట్లేదు అనుకుంటున్నావా? ముందుకు నడుస్తుంటే కళ్ళు కనపడట్లేదు, దారి కనపడట్లేదు, ఏ దారిలో నడవాలో అర్థం కావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవుడే రాత్రికాల సమయములో అగ్ని స్తంభముగా నిలబడబోతున్నాడు. కొట్టు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, సజీవుడు. ఆయన మీద ఆధారపడి ఇట్లా నిలబడితే చాలు. ఆశగా ఉందయ్యా, ఏంటి ఆశగా ఉందయ్యా, నన్ను నడిపించు ప్రభువా. ఆశగా ఉన్నాను ప్రభువా, నన్ను నడిపించు. హల్లెలూయా. సముద్రంలోనైనా నడిపిస్తాడు, అరణ్యములోనైనా నడిపిస్తాడు, రాత్రి కాలము నడిపిస్తాడు, ఎర్రటి ఎండలోనైనా నడిపించే దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు ఆయన, నడిపిస్తాడు, నడిపిస్తాడు. ఏప్రిల్ మాసములో నడవలేక ఇలా స్ట్రక్ అయిపోయి కూర్చున్నావేమో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నా దేవుడు ఈ రాత్రిని చెయ్యిని పట్టుకోబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు రాత్రి కాలములో, ఎర్రటెండలలో చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆమేన్. వదిలిపెడతాడా? అయ్యా, నేను చదువు రానున్నయ్యా అన్నాడు పేతురు. నువ్వు నిలబడు బిడ్డ, నేను వాడుకుంటా అన్నాడు. కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. అయ్యా, నేను చదువు రానున్నయ్యా, నా వల్ల కాదు ప్రభువా, నాకు బైబిల్ చదవడం రాదు, వాక్యం చెప్పడం రాదు, నేనంత జ్ఞానవంతుణ్ణి కాదయ్యా అంటే దేవుడు అన్నాడు, నువ్వు నిలబడు బిడ్డ, నేను నిన్ను వాడుకుంటా. హల్లెలూయా. అరే, 7వ తరగతి ఫెయిల్ అయిన యేసన్న గారిని ప్రపంచమంతా దేవుడు వాడుకున్నాడు. ఆమేన్, ఆమేనను. హల్లెలూయా. 7వ తరగతి చదువుకున్నా, హలో,
7వ తరగతి చదువుకున్న ఏసన్న గారిని వాడుకున్నాడు. నాకు చదువు రాదు డాడీ అంటే, అడుగు ఏసన్నయ్యా నీ జ్ఞానం నాకు కావాలా, అయ్యా నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ తెలివి నాకు కావాలయ్యా. కానీ ఆశ ఉంది ప్రభువా, నీ కొరకు బ్రతకాలనొక ఆశ ఉందయ్యా, నీ కొరకు పరిగెత్తాలనొక ఆశ ఉందయ్యా, నీ కొరకు వెలగాలనొక ఆశ ఉందయ్యా అని కనుక ప్రభువు పాదాలు పట్టుకోగలిగితే, నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నా సరే, ఈ ఏప్రిల్ మాసంలో ఈ రోజు రాత్రే నా బిడ్డ అని చెప్పి ఆయన చేతులు చాపి నిన్ను లేవనెత్తబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. అంధకారమే నిందలే మళ్ళీ ఫస్ట్ నుంచి అంధకారమే దారి మూసిన నిందలే అంధకారమే ఏం చేస్తుంది? దారి మూసిన. ఏంటి దారి మూసేది? అంధకారం. అంధకారము. ఆ అంధకారము ఏదైనా కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఎన్ని వచ్చినా దారి చూపించే దేవుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంధకారమే అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు, కన్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఈ ఏప్రిల్ మాసంలో ఏ నిందలతో, ఏ అవమానాలతో, ఏ కష్టాలతో, ఏ కన్నీళ్లతో ఈ వర్తమానం వింటున్నావో ప్రియ చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత అంధకారములో నువ్వు ఉన్నా అగ్ని స్తంభాన్ని దింపి నిన్ను వెలుగులోకి నడిపించే దేవుడు ఆయన. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఎర్రటి ఎండలో ఉన్నా నీ మీద మేఘ స్తంభాన్ని కుమ్మరించే దేవుడు నా దేవుడు. వదిలిపెట్టే దేవుడు అనుకుంటున్నావా? ఈ ఏప్రిల్ మాసములో దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రవచన వర్తమానం ఇది. ప్రవచన వర్తమానం అగ్ని స్తంభాన్ని, మేఘ స్తంభాన్ని నీతో పాటు నా దేవుడు ఉంచబోతున్నాడు. కొట్ట ఆమేన్ అనాలా. హల్లెలూయా. ఎవరు నిన్ను ముట్టలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమాకాండము 14వ అధ్యాయం, నిర్గమాకాండం 14వ అధ్యాయం. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. నిర్గమాకాండము 14వ అధ్యాయం, త్వరగా 14వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చదివి సహాయం చేయండి. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు
బలమైన తూర్పు గాలి చేత ఆ, సముద్రమును తొలగించి ఆ. దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఏం చేశాడు? ఆరిన నేలగా. ఆరిన నేల. వెనకాల చూస్తే ఏ సైన్యం ఉంది? శత్రు సైన్యం ఉంది. ముందు చూస్తే ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకాల చూస్తే ఏముంది? శత్రువులు. వీళ్ళ సంగతి చూడాలని వస్తున్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఏయ్ మోషే, ఏముంది నీ చేతిలో? నా చేతిలో కర్ర ఉందయ్యా. ఆ కర్రని చాపు అంటే, అయ్యా ఎలా అయ్యా అంటే, నువ్వు చాపవయ్యా మోషే. సరే ప్రభువా అనగానే మోషే ఈ కర్ర చేతి పట్టుకొని ఇలా చాపాడంతే. ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. కొట్టు గట్టిగా చబళ్ళో కొట్టు. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం మాత్రమే కాదు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చడం మాత్రమే కాదు, కానీ ఎలా? అది లెక్క ఎండిన నేలగా చేశాడంట. కొట్టుకొట్టిగా చెవులు. వాటర్ బాగా పడతావు. వాటర్ పట్టినప్పుడు ఏమవుతుంది? ఆరడానికి టైం పడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సముద్రంలో ఈ పాయ ఇటు వెళ్ళిపో, ఈ పాయ ఇటు వెళ్ళిపో, తడి ఉంటుందా లేదా? ఎండిన నేల కాదా, డాంబర్ రోడ్డుని వేసేసిండు యేసయ్య. కొట్టు గట్టిగా చబళ్ళ హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, నీ జీవితంలో శ్రమలు, నీ జీవితంలో శత్రువులు, నీ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు, నీ జీవితంలో కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, దుఃఖం. ఇస్ ద లార్డ్. ఎంతమంది నీ జీవితాన్ని పతనం చేయాలి, ఎంతమంది నీ జీవితాన్ని నాశనము చేయాలని ప్రయత్నము చేసినా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ముందు నడుద్దామంటే నేల లేదేమో, ఇక నీకు మార్గం లేదేమో, నీ అప్పులు తీర్చడానికి మార్గము లేదేమో, నీ కష్టాలు తీర్చడానికి మార్పు లేదేమో, నీ కన్నీళ్లు తీర్చడానికి మార్గము లేదేమో, ఇక నీకు చావే మార్గమని ఏడుస్తున్నావా? ఇక బ్రతకడం వేస్ట్, ఇక నాకు మరణమే అని చెప్పి బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? అన్నా డాక్టర్స్ అన్నారు ఇక పిల్లలు పుట్టరని, నో ఛాన్స్ అన్నారా? ఇక నా వల్ల కాదన్నా. డాక్టర్స్ నో అన్నారు, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, నో అన్నారు, పిల్లలు పుట్టరు అని బాధపడుతున్నావా? నా ప్రభువు చెబుతున్నాడు, ముందున్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? ఈ ఏప్రిల్ మాసములో నీ గర్భాన్ని నా దేవుడు తెరవబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఏప్రిల్ మాసములో దేవుడు కృపని మీద రిలీజ్ కాబోతుంది. 2 పాయలుగా సముద్రాన్ని చీల్చాడు యేసయ్య. ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు ఈరోజు నీ ప్రతి సమస్యను యేసు పరిశుద్ధ నామములో 2 పాయలుగా చీల్చబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసు నామములో 2
పాయలుగా నీ సమస్యలు, నీకున్న వేదన, నీకున్న దుఃఖము, నీకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ లైవ్ లో ఉన్న వారి మీద ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ వర్తమానాన్ని పట్టుకోండి. ఇక స్తుతులు చెల్లించండి, స్తుతులు చెల్లించండి. ఆమేన్, ఆమేన్. ఆయన మనకుంటే ఆ పవర్ వేరే ఉంటుంది. ఆమేన్. ఆయన మనతో ఉంటే ఆ పవర్ వేరే. చెప్పు యేసేత, అయ్యా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినావు. నా సమస్యని తీర్చలేవా? నన్ను వాడుకోలేవా? ఆమేన్. ఆయన మనతో ఉంటే పవరే వేరు. నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన మనతో ఉంటే ఆ పవర్ వేరో. ఆయన మనతో ఉంటే ఆ లెవెల్ వేరో. సో నిందని బట్టి మనం భయపడొద్దు, అవమానాన్ని బట్టి మనం భయపడొద్దు.
కష్టాన్ని బట్టి మనం భయపడద్దు, కన్నీళ్లను బట్టి మనం భయపడద్దు. నడిపిస్తాడు దేవుడు. ఎర్ర సముద్రము అడ్డొచ్చినా పక్కకు తొలగిస్తాడంతే. ఎర్ర సముద్రం లాంటి శత్రువులు నీ ముందు నిలుచున్నా, హల్లెలూయా, ఎంతమంది ముందొచ్చినా నిన్ను ముట్టలేరు. కొట్టుగట్టిగా చెబుళ్ళు, కొట్టుగట్టిగా చెబుళ్ళు. నిర్గమాకాండము 16వ అధ్యాయం, నిర్గమాకాండము 16వ అధ్యాయం 31-32 వచనాలు చదవండి అన్న. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు వంట పని చేయకుండా అరణ్యంలో మన్నాను ఆకాశము నుండి కురిపించాను. కొట్టుగట్టిగా చెవులు. ఇది మామూలు విషయం కాదు. అరే 40 సంవత్సరాలు పొయ్యి వెలిగించలేదు వాళ్ళు. నమ్ముతున్నారా? అవునా కదా? వంట చేసుకున్నారా వాళ్ళు? ఏమైనా చెప్పండి అమ్మా, చేసుకున్నారా ఏమైనా వంట? పొయ్యి వెలిగించలే వాళ్ళు. ఈరోజు మన ఆశ్రమాన్ని ఆయన పోషించలేడా? ఆమేనను. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఏ ఆధారము లేకుండా పోషించిన దేవుడు. ఒక్కరినా ఇద్దరినా ముగ్గురా వాళ్ళు? ఇశ్రాయేలీయులు ఎంతమంది? లక్షల మంది ప్రజలు. లక్షల మంది ప్రజలకు ఏ ఆధారము లేకుండా పోషించిన నా దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్కరు ఇద్దరు ముగ్గురు కాదు వాళ్ళు. అరే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఏంటి డాడీ? ఉప్పు లేదు, పప్పు లేదు, అది లేదు, ఇది లేదు. భార్య, భర్త, పిల్లలు అందరూ పని చేసి డబ్బులు ఇంటికి తీసుకొచ్చినా ఈరోజు తిండి ఎల్లని పరిస్థితి. అటువంటిది లక్షల మంది ప్రజలకు ఏ ఆధారము లేకుండా, పొయ్యి ఎలిగించకుండా ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆకలిని తీర్చిన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆమేన్. నా బిడ్డల పోషణని ఎట్లా ఏడుస్తున్నావా? నా బిడ్డల వివాహాలు ఎట్లా ఏడుస్తున్నావా? నా బిడ్డల ఉద్యోగాలు ఎలా అని ఏడుస్తున్నావా? 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 దేవుడు నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. అరే ఎంత అద్భుతం అండి ఇది. పొయ్యి వెలిగించలేదండి 40 సంవత్సరాలు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు, పొయ్యి వెలిగించలేదు అంతే. ఒకరోజు జరిగిన అద్భుతం కాదు అది. 40 సంవత్సరాల ఏ ఆధారము లేకుండా దేవుడే పోషించాడు. లక్షల మంది ప్రజలను పోషించగలేనిది నీ బిడ్డలను దేవుడు మర్చిపోతాడా? నీ బిడ్డలను దేవుడు విడిచిపెడతాడా? నీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టే దేవుడా? కాదు. చెప్పండి, కాదు. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు,
కుమిలిపోతున్నావు, ఒంటరిగా ఏడుస్తున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థన ఎవరు వినట్లేదని, నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్లు ఎవరు తుడవట్లేదని, కానీ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తోదునా, 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 నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధము, కలవరపడినే కొండల వైపు నా కన్నులే తోదునా, కొండల వైపు కొండల వైపు నా కన్నులే తోదునా. చెప్పండి కదా, హల్లెలూయా. పొయ్యి వెలిగించలేదు వాళ్ళు, చెప్పండి ఆమేన్. మనల్ని పోషించలేడు ఆయన, చెప్పాలా? పోషిస్తాడు ఆయన. మన ఆశ్రమంలో బియ్యం అయిపోతున్నాయి డాడీ అని లలితమ్మ అనగానే వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకుంటా, ఆమేన్. అయ్యా, రేషన్ బియ్యం నా పిల్లలు నా తల్లులు తినొద్దయ్యా, సన్న బియ్యమే తినాలి. నా తల్లులకు సహాయం చేయ, నా తండ్రులకు సహాయము చెయ్యయ్యా, నా బిడ్డలకు చిన్న చిన్న పసి బిడ్డలు ఉన్నారయ్యా, వారికి మీరు సహాయము చెయ్యండి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుంటే ఈ వాక్యం నాకు గుర్తు చేశాడు యేసయ్య. అరే 40 సంవత్సరాలు లక్షల మంది ప్రజలకు ఏ ఆధారము లేకుండా నేను పోషించానే, నీ అమ్మ అనాథ శరణాలే అని నేను పోషించలేనా? ఆమేన్. నేను పోషిస్తా, నేను నడిపిస్తా. ఇలా అనేక మంది మనకు శత్రువులుగా మారవచ్చు, మనకు సహాయము చేసే వాళ్ళు ఈరోజు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ప్రేయర్ టవర్ చూస్తున్నారు, అబ్బా వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారని వెళ్ళిపోతున్నారు, అంతేనా? వస్తున్నారు, ప్రేయర్ టవర్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకు ఫోన్ చేసి ఏమంటున్నారు తెలుసమ్మా? మీకు తెలియాలి ఈ విషయం. ఏం చెప్తున్నారు తెలుసా? నాకు ఫోన్ చేసి, బాబు తేజ, నువ్వు క్రిస్టియన్ అంట కదా, ఇన్ని రోజులు మేము అలా అనుకోలే,
పాస్టర్ అంట కదా, అక్కడ అందరూ ప్రార్థనలు చేస్తారంట కదా. అవునండి, ప్రార్థన చేస్తారు. అయ్య బాబోయ్, మేము ప్రార్థన చేస్తే వచ్చి హెల్ప్ చేయలేమండి. సరేనండి, హల్లెలూయా. ఒక్క ద్వారము మూయబడితే 7 ద్వారాలను దేవుడు తెరుస్తాడు. కొట్టు గట్టిగా చబళ్ళ హల్లెలూయా. అంటే టెస్టింగ్ టైం రన్ అవుతుంది మనకి. శ్రమలు కొద్ది కాలమే, శ్రమలు కొద్ది కాలమే. బలంగా ప్రార్థన చేయండి. ప్రార్థన ఒకటే మనకు ఆయుధం. ప్రార్థన చేయాలి, చేయండి. యేసయ్యా, లారీ లోడు రైస్ రావాలి, ఆమేనండి. లారీ లోడ్ పప్పు రావాలి, కింటాల ఆయిల్ రావాలి. సకల సమృద్ధి ఈ హాస్టల్లో ఉండాలయ్యా, ఈ ఆశ్రమంలో సకల సమృద్ధి ఉండాలి ప్రభు అని బలముగా ప్రార్థన చేయండి. అరే, ఏ ఆధారము లేకుండా లక్షల మంది ప్రజలకు పోషకునిగా మారిన దేవుడు. చాలా మందికి అర్థం కాదు తెలుసా. కారు వేసుకొని లోపలికి వస్తారు. ఎవరో దీనంతటిని నడిపేది ఎవరంటే గాయనే అంటే నన్ను చూస్తారు. గాయన నడిపేది ఎవరు నమ్మరు. ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోయింది శరణాలయం స్టార్ట్ చేసి. రేపు 4వ తారీఖు వస్తే 13 సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. 13 సంవత్సరాల నుంచి నా దేవుడే పోషిస్తున్నాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టాలి. హల్లెలూయా. నా దేవుడే పోషిస్తున్నాడు. ఏనాడు ఎక్కువగా లేదు, ఏనాడు తక్కువగా లేదు. నా దేవుడు నడిపిస్తున్నాడు, నా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఎంతమంది మనల్ని తొక్కాలని ప్రయత్నం చేసిన మన అనాథ శరణాలయంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఎవరో ట్రాన్స్జెండర్స్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రార్థన జరుగుతుంది, ఆమేనండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటిదంటే, అదేంటండి అందరూ ప్రార్థన చేస్తున్నారు, ఇది హిందువులది కాదా అన్నారు. కాదండి, ఇది యేసు ప్రభువు నడిపిస్తున్న అనాథ శరణాలయం, ఆమేనండి. ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తారు. ఎందుకు చెబుతున్నానంటే, ఆయనే దీనికి స్పాన్సర్. ఆయన లేకపోతే ఈ శరణాలయం రన్ కాదు. ఆయన లేకపోతే మనం బ్రతకలేం. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు కొండ, ఆయనే మనకు కోట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏ ఆధారము లేకుండా లక్షల మంది ప్రజలకు పోషకునిగా మారిన దేవుడు మనలను పోషించబోతున్నాడు. ఒక టైం రాబోతుంది, ఆమేనండి. ఒక టైం రాబోతుంది, స్టోర్ రూమ్ నింపబడి చిన్న బాబు వచ్చి అడగాల, డాడీ మొత్తం నిండిపోయింది, ఎక్కడ పెట్టాలా అనే రోజు వచ్చును గాక. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. వదిలిపెట్టడం. ఇక్కడ ప్రతి తల్లి చేసే ప్రార్థనను దేవుడు వింటున్నాడు. అయ్యా, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అని మీరు అనుకోవచ్చు, కానీ మీ ప్రార్థనే, నా ప్రార్థన కంటే మీ ప్రార్థనే బలమైనది. నేను చెప్తున్నాను, నా ప్రార్థన కంటే నేను ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఒక అర్ధగంట యేసయ్యా అనగానే యేసయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆమేనండి. హల్లెలూయా. అదే నా ధైర్యం, అదే నా బలం. నేను ఎక్కడికి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా, మీకు ఒక విషయం తెలుసా, 1000 కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తున్నా. మన కారు కొని తిప్పి కొడితే సంవత్సరం కావట్లే,
70,000 కిలోమీటర్లు తిరిగేసినాం. ఒట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా. ఎవరు నమ్మట్లే 70,000 కిలోమీటర్లు అంటే. కృప, అది దేవుని కృప. ఏనాడు ఒక గీత గాని ఏం గాని పడలేదంటే ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళ ప్రార్థన. కొట్టు గట్టిగా చెబుల్లో. హల్లెలూయా. మీరు చేసే ప్రార్థన ద్వారానే ఈరోజు నేను సజీవ లెక్కలో ఉండి ఈరోజు మందిరంలో ఉండగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం. అమ్మా చెప్పండి, చదవండి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా. త్రాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చాడు యేసయ్య? బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఆమేన్. సాధ్యమా? అరే నేల నుంచి వాటర్ వస్తున్నాయి అంటే ఓకే, కానీ దేవుడు తలుచుకుంటే బండ రాయిలో నుంచి నీళ్ళు ఇవ్వగలడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. అదే అద్భుతం. ఆమేన్. అందుకనే నీ దేవుని పేరేంటిదో తెలుసా? అద్భుతకరుడు. ఆమేన్ అనండి. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆమేన్. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన భక్తిని గొప్ప దేవుడు ఎవరున్నాడిలో, తన సాటైనా గీతైనా దేవుడు లేనిలో, గొప్ప దేవుడు ఎవరున్నాడిలో, తన సాటైనా గీతైనా దేవుడు లేనిలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. నీ వంటి గొప్ప దేవుడు. అరే బండరాళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఎవడున్నారయ్యా? అన్నాడా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు ఈ భూమి మీద ఉన్నాడా? నో, లేడు. ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. బండ నుండి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. నీ జీవితంలో ఇది కాదు, కూడదు అని అనుకుంటే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆయన అద్భుతం జరిగించబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఆయన చేసే అద్భుతం ఇది. ఏప్రిల్ మాసములో కూడా ఇక కార్యము జరగదు. నా జీవితంలో అద్భుతం జరగదు. ఈ కోర్టు కేసును నేను గెలవలేను. నా జీవితంలో ఈ కోర్టు కేసు నుంచి విడుదల కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కోర్టు కేసుల నుంచి విడుదల పొందబోతున్నావు. కొట్టు గట్టిగా చెబులో. ఈ ఏప్రిల్ మాసంలో ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ గర్భాలు తెరవబడబోతున్నాయి. నీ అప్పులు తొలగిపోబోతున్నాయి. ఆమేన్. ఆమేనండి. ఆమేనండి. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి అమ్మా. సర్వలోకనాథుడగు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా వాక్యం చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గుట్లన్నిటి మీద పొర్లి పారును. హల్లెలూయా. చాలు. మీరు 13 నుంచి 17 వచనాల వరకు చదివితే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులందరూ యోర్దాను దాటి కానాను దేశము రావడానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టు. యోర్దాను దాటి కానానులో ప్రవేశించే కృపను దేవుడు దయచేశాడు. ఈరోజు మీరు యోర్దానులో ఉన్నారేమో, ఆమేనండి. కానీ ఏప్రిల్ మాసంలో కానానులో అడుగు పెట్టబోతున్నారు. కానానులో అడుగు పెట్టే మాసం ఈ ఏప్రిల్ మాసం. ఏప్రిల్ నెలలో దేవుడు నిన్ను కానానులో అడుగు పెట్టించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. I prophesy in the name of Jesus. You are enter into Canaan. Amen. నువ్వు కానానులో అడుగు పెట్టబోతున్నావు యేసు నామములో. ఆమేన్. నీ జీవితంలో శాపం ఆ శాపాన్ని దేవుడు ఈ ఏప్రిల్ నెలలో వేర్లతో సహా పెగలించబోతున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని కనుక రిసీవ్ చేసుకోగలిగితే అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు చెప్పండి, నేను కానానులో అడుగు పెట్టబోతున్నాను. ఆమేన్. నా కుటుంబం కానానులో అడుగు పెట్టబోతుంది. నా పరిచర్య కానానులో అడుగు పెట్టబోతుంది. ఆమేన్ అనండి. నా శరణాలయం కానానులో అడుగు పెట్టబోతుంది. ఆమేన్. అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు యోర్దాను నీళ్లను దేవుడు ఆరిన నేలగా చేసేసాడు. ఆరిన నేలగా చేసేసాడు. ఈరోజు ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావా? స్టక్ అయిపోయినావా? పరిచర్యలో స్టక్ అయిపోయినావా? నో 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 నో. యువర్ ఎంటర్ ఇంటూ కానాన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం చేయుమయ్యా. పాడు నాన్న ఒకసారి. హల్లెలూయా. నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను,
వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ఇక ఈ సమస్య నేను దాటలేను. ఆమేనను. దేవుడు నడిపిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నడిపిస్తాడు. బూడిదిగడ్డ బస్తీలో వర్షం వస్తే చిన్న రేకుల షెడ్డులో బతికే వాళ్ళం మేము. చిన్న రేకుల షెడ్డులో వర్షము రాగానే నేను మమ్మీ వెళ్ళిపోవాలా. మొత్తం నిండిపోయేది వరదతో, పగిలిపోయిన రేకుల షెడ్. కానీ వాటర్ అంతా బకెట్తో బయటకు కొట్టాలా, మొత్తం బయటకు కొట్టాలా. వర్షం ఆగిపోయిన తర్వాత వాటర్ అంతా బయటకు కొట్టి పాత బెడ్షీట్లతో తుడిచి, పాత బట్టలతో తుడిచి, ఫ్యాన్ వేసి ఆరిపోయిన తర్వాత ఫస్ట్ చిన్న చిన్న పిల్లల్ని పడుకోబెట్టేటోళ్ళం, చిన్న చిన్న బిడ్డల్ని పడుకోబెట్టేటోళ్ళం. తర్వాత అందరూ పడుకున్న తర్వాత ఇనుప పెట్టెల మీద ఇలానే ఒరిగేటోడ్నే. మమ్మీ అమ్మాయిల వైపు, నేను అబ్బాయిల వైపు, వాళ్ళందరినీ పట్టుకొని ఇలా ఐరన్ పెట్టెల మీదనే పడుకునే వాళ్ళం. నిజంగా ఆ రోజు ఫుటేజ్ అంతా కూడా ఈరోజు ఉంటే ఎంత బాగుండేదో. నోకియా 1600 ఫోన్ ఉండేది నా దగ్గర, చిన్న డబ్బా ఫోన్. మొబైల్ ఫోన్ కూడా మాకు కెమెరా ఫోన్ లేదప్పుడు. నోకియా 1600 ఫోన్, చిన్న ఫోన్, డబ్బా ఫోన్ ఉండేది. ఆ ఫుటేజ్ అంతా కూడా ఈరోజు ఉంటే ఎంత బాగుండేదో. ఆమేన్. చిన్న రేకుల షెడ్డులో బ్రతికిన జీవితం. రేషన్ బియ్యం వండితే ఉప్మా రవ్వలాగా మెత్తగా అయిపోయేది. కొంచెం కొంచెం ఇడ్లీ తిన్నట్టుగా తినేవాళ్ళం దాన్ని. పిల్లలు కూడా అదే తినేవాళ్ళు. చాలా కష్టపడేవాళ్ళ, చాలా వేదన. కానీ దేవుడు ఈరోజు చిన్న రేకుల షెడ్డు చాలేసయ్యా, చిన్న సింగరేణి కోట చాలేసయ్యా అనుకున్నాం. కానీ దేవుడు ఈరోజు చక్కని ప్రాంగణాన్ని దేవుడు ఇచ్చాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. ఎంత పెద్ద గాలి దుమ్ము వచ్చినా ఈరోజు ఏం కాదు, ఎంత తుఫాన్ వచ్చినా ఈరోజు ఏం కాదు. ఎందుకు అంటే మనము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టుగట్టిగా చెప్పండి. నేను ఒకటే నమ్ముతా, నారు పోసిన దేవుడు నీళ్లు పోయడా? నారు పోసిన దేవుడు తప్పకుండా నీళ్లు పోస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఒక సంవత్సరం గట్టిగా ప్రార్థన చేయండి మీరంతా. మన చరిత్రలను దేవుడు తిరగరాయబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనొకడు కనుగొనలేదు. ప్రార్థనలో ఉన్న పవర్ అది, ప్రార్థనలో ఉన్న పవర్.
ఈరోజు నీవు కూడా ప్రార్థన చేస్తా, ఈ ఏప్రిల్ మాసంలో నీ జీవితంలో కూడా అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా. అద్భుతం జరుగుతుందంటే ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకని బాధపడుతున్నావు? అరే 40 సంవత్సరాలు అసలు పొయ్యి వెలిగించలేదండి దేవుడు. ఆమేనండి. 40 సంవత్సరాలు ఆకాశము నుండి దేవుడు బిర్యానీని పంపాడు. కొట్టుగట్టిగా చెవుల హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే నిన్ను దేవుడు చేతిలో పట్టుకున్నాడని అర్థం, వేరే అర్థం లేదుగా. నువ్వు ఈ స్థలానికి వచ్చినావంటేనే దేవుడు నిన్ను అరచేతిలో పట్టుకున్నాడని లెక్క. లేకపోతే ఈ అనాథని తీసుకొచ్చి ఇక్కడ పడేయడు. ఈ అనాథగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి మీ అందరినీ నాకెందుకు ఇచ్చాడో తెలుసా? ఇది నేను కాదు నడిపేది, నేను గొప్పోణ్ణి కాదు, నేను అడుక్కు తిన్నోణ్ణి. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న ఒక అనాథని, ఆకలికి అలమటించిన అనాథని. నేను గొప్పవాణ్ణి కాదమ్మా, నేను కాదు ఈ పరిచర్యను నడిపించేది, నేను కాదు ఈ అనాథ శరణాలయాన్ని నడిపించేది. ప్రభువు నడిపిస్తున్నాడు, ప్రభువు నడిపిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నేను కాదు మిమ్మల్ని పోషించేది, దేవుడే పోషిస్తున్నాడు. లేకపోతే ఈ అనాథకు అంత శక్తి ఉందా? ఈ అభాగ్యుడికి అంత శక్తి ఉందా? ఈ దిక్కులేని వాడికి అంత శక్తి ఉందా? అంత శక్తి లేదమ్మా. మిమ్మల్ని పోషించే శక్తి, మిమ్మల్ని ఆదరించే శక్తి నాకు లేదు. ఆ శక్తి ఉన్నదల్లా నా యేసయ్యకే. ఏసయ్యకే, ఏసయ్యకే గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మన ఆశ్రమంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావో చెల్లి, తమ్ముడా? నీ కుటుంబంలో అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు, నీ పరిచర్యలో అద్భుతం చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అరే పశువులను దేవుడు పోషించాడు, రాళ్ళ నుంచి వాటర్ ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు, నా పరిచర్యలో అద్భుతం చేయబోతున్నాడు. అందుకనే నేను పదే ఎందుకు చెప్తాను తెలుసా? ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తా? నాకు వచ్చే బెదిరింపు కాల్స్. ఈరోజు ఒక ఆయన ఫోన్ చేశారే, నిన్ను చంపేస్తాం రే అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఈ ఆటంకాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ఆయుధంగా మారాలి. అందుకని ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళందరూ 24 hours ఇప్పటికీ స్తుతి ధూపం వెళ్తుంది. ఇంకా నువ్వు స్తుతి ధూపం వెళ్ళాలి. ఆమేన్. ఇంకా బలమైన ప్రార్థన జరగాలి. ఈరోజు లైవ్ చూస్తున్న చెల్లి, తమ్ముడా, ఏడుస్తున్నారా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? ఈ ఏప్రిల్ మాసంలో నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడా? ఈరోజు గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఈ ఏప్రిల్ మాసంలో గర్భాన్ని తెరవబోతున్నాడు. అప్పులతో బాధపడుతున్నావా? ఈ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏప్రిల్ మాసంలో దేవుడు నీ చరిత్రను
తిరగరాయబోతున్నాడు. ఈ వర్తమానాన్ని ఎత్తి పట్టుకోండి. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. మోషే ఇజ్రాయేలీలు నడుస్తున్నప్పుడు మేఘ స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని దేవుడు వారి ద్వారా వారి దగ్గరికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆధారము లేకుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. 40 సంవత్సరాలు పొయ్యి వెలిగించలేదు, 40 సంవత్సరాలు వంట చేయలేదు. ఆకాశము నుండే మన్నాను దేవుడు కుమ్మరించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతం అదే! అద్భుతాన్ని దేవుడిని జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా!